హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సాంబార్ పొడిని చాలా సింపుల్గా చేసుకునే విధానాన్ని చూద్దాము. సాంబార్ పొడికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఇంగువ. ఇవన్నీ బాగా వేడి చేసుకొని దోరగా పొడి చేసుకొని నిల్వ పెట్టుకుంటే, సాంబార్లో వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది సాంబారు. ముందుగా ఒక బాండలు పెట్టుకొని 1 కప్పు కందిపప్పుని దోరగా వేయించుకోవాలి. అదే కప్పుతో ధనియాలు తీసుకోవాలి. మరీ నిండుకు కాకుండా తలకట్టుగా తీసుకోవాలి. ఆ కరివేపాకు కూడా అందులో వేసి వేయించుకోవాలి. అదే కప్పుతో బియ్యము 1 పావు తీసుకోవాలి. బియ్యాన్ని కూడా దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, పచ్చెనగపప్పు కూడా పావే, మెంతులు 2 స్పూన్స్ మెంతులు. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. 20 ఎండుమిర్చి తీసుకొని అవి కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని, అన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 or 2 months వరకు నిల్వ ఉంటుంది. ఈ పొడి సాంబార్లో వేసి చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. తక్కువ క్వాంటిటీ తీసుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ చేయండి ఫ్రెండ్స్.